శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. జై హో అనసూయ మాత. జై గురుదత్త. ప్రియమైన గురుబంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం. 26వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం జిల్లెలమూడికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం చూడబోయేది పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి జీవిత విశేషాలతో కూడిన డాక్యుమెంటరీ. విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. ఇది ఒక మనిషి కథ. మనిషి నుండి మహామనిషిగా మారిన ఒక మనిషి కథ. పురుషుడి నుండి మహాపురుషుడిగా మారిన ఒక మనిషి కథ. సామాన్య లెక్చరర్ స్థాయి నుండి సాయినాథుడి ముద్దుబిడ్డడిగా ఎదిగిన ఒక మనిషి కథ. మానవత్వం మూర్తి భవించిన ఒక ప్రేమమూర్తి కథ. నేను ధర్మం తప్పితే సూర్యుడు పడమరణ ఉదయిస్తాడురా అని సవాల్ చేసిన ఒక ధర్మధ్వజం కథ. పిలిస్తే చాలు పక్కనే ఉండి నడిపిస్తానని భరోసా ఇచ్చిన ఒక స్మృతృగామి కథ. బాబా, వీడు మనబిడ్డడే కదా, 2 మార్కులు కలిపి పాస్ చేసేద్దాం అని బాబాతోనే కొట్లాడే ఒక మాస్టారి కథ. మన మాస్టారి కథ. మనందరి గుండె చప్పుడు ఈ కథ. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అది పవిత్రమైన కృష్ణానది పరివాహక ప్రదేశం. జగన్మాత కనకదుర్గమ్మ కొలువై ఉన్న విజయవాడకు కోతవేటు దూరంలోని ఆకిరిపల్లి అనే గ్రామం. ఈ గ్రామంలోనే భక్తవరదుడు లక్ష్మీ నృసింహుడు శోభనాచలగిరిపై స్వయంభువుడిగా వెలసి శ్రీ వ్యాఘ్ర శోభనాచల లక్ష్మీనరసింహస్వామి పేర పూజలు అందుకుంటున్నాడు. ఆకిరిపల్లి గ్రామం కాలక్రమేణా ఆగిరిపల్లి గ్రామం అయ్యింది. ఈ గ్రామం వేద పండితులకు, సంస్కృతాంధ్ర భాషా కోవిదులకు నిలయం. శ్రీలు పొంగిన జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమై. శ్రీలు పొంగిన జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమై. రారినది భరత ఖండం భక్తి పాడర తమ్ముడా.
అటువంటి కోవకే చెందిన వంశం గట్టుపల్లి వారిది. ఆ వంశంలో గట్టుపల్లి శ్రీనివాసాచార్యులు గారికి రెండవ కుమారునిగా జన్మించిన శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యులు గారే మన కథానాయకుడైన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి తండ్రి గారు. తల్లిగారి పేరు బుచ్చి వెంకటలక్ష్మి. తండ్రి గారైన శ్రీమాన్ అనంతాచార్యులు గారు ద్వారకా తిరుమలకు చెందిన వీరి పినతల్లి శ్రీమతి ఎక్కిరాల రంగమ్మ గారికి దత్తత వెళ్ళినందువల్ల వీరి వంశం ఎక్కిరాల వారి వంశం అయ్యింది. 1942 సంవత్సరంలో పూజ్య మాస్టర్ గారికి 4 సంవత్సరాలు నిండకముందే వారి తల్లిగారైన శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు అనారోగ్యంతో కాలం చేయగా శ్రీమాన్ అనంతాచార్యులు గారు ఏమాత్రం అధైర్యపడక ఒంటరిగానే బిడ్డల బరువు బాధ్యతలు మోశారు. పుణ్యదంపతులైన శ్రీమాన్ అనంతాచార్యులు గారు బుచ్చి వెంకటలక్ష్మి దంపతులకు 7 సంతానం కాగా పసిప్రాయంలోనే ఒక అబ్బాయి 2 అమ్మాయిలు కాలగతి చెందారు. శ్రీమాన్ అనంతాచార్యులు గారు శ్రీమద్ భగవద్గీతను సమన్వయం చేస్తున్న సమయంలో పుట్టిన మొదటి సంతానానికి కృష్ణమాచార్యులు అని పేరు పెట్టగా, వేద ఋషుల పరతత్వాన్ని పురాణాలను సమన్వయం చేస్తున్నప్పుడు పుట్టిన 2వ సంతానానికి వేదవ్యాస అని పేరు పెట్టగా, బోధాయన స్మృతి సమన్వయ సమయంలో పుట్టిన 3వ సంతానానికి బోధాయన అని పేరు పెట్టారు. ఇక 1938 అక్టోబర్ 30 కార్తీక శుద్ధ సప్తమి తెల్లవారుజామున 5:15 వేకువ గడియల్లో పూజ్య భరద్వాజ మాస్టర్ గారు బాపట్లలో జన్మించారు. ఆయుర్వేద దర్శిని గ్రంథం రచిస్తుండగా ఆయుర్వేదానికి మూలపురుషుడైన భరద్వాజ మహర్షిని ఆరాధించే అనంతాచార్యుల వారు ఆ పేరుతోనే కనిష్ఠపుత్రునికి భరద్వాజ అని నామకరణం చేశారు. వీరి గోత్రం కూడా భరద్వాజస్ గోత్రమే. ఇక్కడ పూజ్య మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీమాన్ అనంతాచార్యులు గారి గురించి చెప్పుకోవలసి ఉంది. ఎందుకంటే భరద్వాజ మాస్టర్ గారు లాంటి బిడ్డ పుట్టాలంటే ఆ వంశం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ అదృష్టం లభించదు. దీనికి ఒక దృష్టాంతం మనం శ్రీగురు చరిత్రలోనే చూడొచ్చు. నృసింహ సరస్వతి స్వామి వంటి బిడ్డ పుట్టాలంటే అంబ యొక్క గర్భం ఎంత పుణ్యం చేసుకోవాలో అక్కడ చెప్తారు. ముందటి జన్మలో శ్రీపాశ్రీవల్లభులు ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత యావజ్జీవితము శివపూజ చేయించి ఆమె గర్భాన తానే అవతరించ సంకల్పించానని చెప్తారు. ఆ విధంగా అంబిక చేత జీవితాంతము శివపూజ చేయించి మరుజన్మలో అంబగా జన్మింపచేసి ఆ అంబకు మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునితో వివాహం జరిపించి ఆ మాధవ శర్మ వంశం వారు కూడా శివవ్రత దీక్షితులు అయి ఉండి, అలాగే శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు సంధ్యాకాలంలో విశేషమైనటువంటి పూజ, అలాగే భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడకుండా సకలోపచారాలు చేస్తుండేటటువంటి ఒక పాతివ్రత్యంతో కూడిన సౌశల్యం అంబకు ఉండబట్టే ఆ అంబ యొక్క గర్భాన్ని నృసింహ సరస్వతి స్వామి తాను జన్మించడానికి ఎన్నుకున్నారు. ఆ విధంగా పూజ్య భరద్వాజ మాస్టర్ గారు ఈ వంశంలో జన్మించడానికి కూడా శ్రీమాన్ అనంతాచార్యులు గారి యొక్క బహుముఖ ప్రజ్ఞాశీలత్వం, అలాగే ఆయన యొక్క వ్యక్తిత్వం కూడా కారణాలయ్యాయి. శ్రీమాన్ అనంతాచార్యుల వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, మహామేధావి, సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా కోవిదులు, సూర్యోపాసనతో సూర్య సాక్షాత్కారాన్నే పొందిన దైవశక్తి సమన్వితులు. శ్రీ అనంతాచార్యులు గారు గొప్ప మల్ల విశారదులు కూడా. మల్ల విద్యలో ఆనాడే మద్రాస్ ఒలింపిక్స్లో వీరు స్టేట్ ఛాంపియన్షిప్ సాధించారు. ఈ పోటీలలో వీరు వరుసగా 4 సార్లు విజయం సాధించి వెండి గదను కూడా బహుమతిగా పొందారు. మేధావి, కారణజన్ముడు అయిన శ్రీ అనంతాచార్యులు గారు ఆ రోజుల్లోనే పరపాలనా పీడితమైన మన దేశ దురవస్థకు ఎంతో వ్యధ చెంది దేశ స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారు.
వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వీరు రాసినటువంటి విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ, ఆర్యవైభవ దర్శనం అనే గ్రంథం విశ్వవిఖ్యాతిగాంచింది. ఈ గ్రంథం జర్మనీలోని హేంబర్గ్ విశ్వవిద్యాలయంలో ఇండాలజీ శాఖలో వరుసగా 3 సంవత్సరాలు పాఠ్యగ్రంథంగా స్వీకరించబడింది అంటే ఆయన యొక్క ప్రజ్ఞాశీలత్వం ఎంతో మనం ఊహించుకోవచ్చు. అంతేకాకుండా ఆయన వేదాల మీద, ఆయుర్వేదం మీద అనేక గ్రంథాలను వ్రాశారు. కొన్ని అందులో ముద్రితమైతే కొన్ని అముద్రిత గ్రంథాలు ఎన్నో. పూజ్య భరద్వాజ మాస్టర్ గారు కాలేజీలో చదివేటప్పుడు సాటి విద్యార్థులతో విందులు, వినోదాలు మరియు విలాసాలలో కలవకుండా ఎప్పుడూ చదువుపై దృష్టి పెట్టేవారు. ఎప్పుడూ చదివేనా, లైఫ్ని ఎంజాయ్ చేయటం కూడా చేత కావాలి అంటూ ఆయనను ఎగతాళి చేస్తుండే సాటి విద్యార్థులకు ఈ విధంగా గట్టి చొరకనంటించేవారు. విద్యాలయాలు ఉన్నది విద్యను నేర్పించటానికి, విద్యాలయాల్లో చేరేది విద్యను అభ్యసించటానికి. అంతేగాని విద్యాలయాలంటే విలాస మందిరాలు కాదు, ఫ్యాషన్ సెంటర్లు అంతకంటే కాదు. నేను ఎందుకు వచ్చానో ఆ పని నెరవేర్చుకోవటమే నాకు ఇష్టం. అంతకు మించి వేరే కాలక్షేపాలు నాకు అనవసరం అంటూ నిష్కర్షగా సమాధానం ఇచ్చేవారు. పూజ్య భరద్వాజ మాస్టర్ గారి ఈ మాటలు నేటి యువతకి ఎంతైనా అవసరం. ఒకసారి కాలేజీలో చదువుతున్నప్పుడు ఫిజిక్స్ లెక్చరర్ పూజ్య భరద్వాజ మాస్టర్ గారిని సరిగా పాఠం వినట్లేదని కోపడితే మాస్టర్ గారు లేదు నేను వింటున్నాను అని సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన అయితే వచ్చి బోర్డుపై ప్రాబ్లం వ్రాసి సాల్వ్ చెయ్యి అన్నారు. మాస్టర్ గారు లేచి వారు చెప్పినట్లుగా చేసి చివరిలో లెక్చరర్ ఏ విధంగా అయితే ప్రాబ్లం కింద గీత గీస్తారో అదే విధంగా గీత గీసి అండర్స్టాండ్ అన్నారు. దానికి లెక్చరర్ తెగ ఫీల్ అయిపోయి సారీ చెప్పమంటే సారీ నేనెందుకు చెప్పాలి, నేనేం తప్పు చేశాను అని మాస్టర్ గారు సారీ చెప్పనే లేదు. తప్పు చేయకపోతే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా, కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా, ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కనువిందు కలిగించావు ముకుందా, ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కనువిందు కలిగించావు ముకుందా, కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా, కనులు కదల్చలేమయా, చూచిన కొలది చూడాలనిపించును నీ రూపం, తనువునంత ముంచెత్తును ఏదో తాపం, చూచిన కొలది చూడాలనిపించును నీ రూపం, తనువునంత ముంచెత్తును ఏదో తాపం, మా మనోమందిరంలో వెలిగేను దివ్యకాంతుల దీపం, మా మనోమందిరంలో వెలిగేను దివ్యకాంతుల దీపం, పరిహారమయ్యేను మేము చేసిన ప్రతి పాపం, పరిహారమయ్యేను మేము చేసిన ప్రతి పాపం, కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా, ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కనువిందు కలిగించావు ముకుందా. శ్రీ అనంతాచార్యులు గారు పిల్లలు చిన్నవారుగా ఉన్న రోజులలో ఒకసారి పిల్లలతో కలిసి వారి మేనత్త కుమార్తె అయిన లక్ష్మీ నరసమ్మ గారింటికి వెళ్ళి
4 రోజులు ఉన్నారు. ఈ లక్ష్మీనరసింహ గారి పూజా మందిరంలో ఒక సాయిబాబా మట్టి విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని చూసిన శ్రీ అనంతాచార్యులు గారి పిల్లలు బాబా దేవుడు కాదని, ఆయనను పూజించనక్కర్లేదని ఆ దంపతులతో వాదిస్తుండేవారు. చిన్నప్పటి నుంచి ప్రశ్నించే మనస్తత్వం గల మరియు హేతువాద భావాలు గల పూజ్య మాస్టర్ గారు కూడా వాళ్లతో, బాబా విగ్రహం విరగ్గొడతాను, అప్పుడు మీ బాబా ఏం చేస్తాడో చూస్తాను అని అనేవారు పంతంగా. వాళ్ళు అలా చేయవద్దని పిల్లవాడిగా ఉన్న భరద్వాజ మాస్టర్ గారిని వారించేవారు. అయితే అతని కోసం ఎదురు చూస్తున్న భరద్వాజ మాస్టర్ గారు ఒకసారి ఆమె పూజా మందిరంలో ఉన్న సాయిబాబా మట్టి విగ్రహం మెడకు తాడు కట్టి, ఇదిగో నీ బాబా విగ్రహం పగలగొడుతున్నాను, నీ బాబా ఏం చేస్తాడో చూస్తా అంటూ ఆమె చూసేలా విగ్రహాన్ని తాడుతో ఊపసాగారు. అది చూచి ఆమె కంగారుగా పగలగొట్టవద్దని ఎంతగా బతిమాలుతున్నా వెనక మరింత వేగంగా ఊపడంతో ఆ విగ్రహం గోడకు కొట్టుకుని పగిలిపోయింది. ఆమె భర్త ఆమెను ఓదారుస్తూ, వాడు చిన్నవాడు, అది దేవుడి బొమ్మ అని, ఆ బొమ్మతో ఆటలాడకూడదని వాడికేమి తెలుసు? ఈరోజు వాడు ఆయన మెడలో తాడు వేసి ఆడుతున్నాడు. భవిష్యత్తులో ఆయన వాడిని తన ఉచ్చులో వేసి తనవాడిగా చేసుకుంటాడేమో, పిచ్చుక కాలికి తాడు కట్టి తన దగ్గరకు లాక్కున్నట్లు లాక్కుంటాడేమో అని అన్నారు. ఆనాటి లక్ష్మీనరసింహ గారి భర్త ఊహ అక్షరాలా నిజమైంది. సాయినాథుడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని తన ఉచ్చులో బిగించి ఆయన జీవన రథసారథి అయి ఆయన జీవితాన్నంతా తన సొంతం చేసుకున్నారు. పూజ్య భరద్వాజ మాస్టర్ గారు కూడా సాయినాథునికి దాసానుదాసులై శాశ్వతంగా ఆయనకు అంకితమైపోయారు. పూజ్య భరద్వాజ మాస్టర్ గారు మెట్రిక్యులేషన్ వరకు ఇంట్లోనే తండ్రి వద్ద శిక్షణ పొంది తన 12వ ఏట 1951లో వారణాసిలో మెట్రిక్యులేషన్ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ సమయంలో వారి పెద్దన్నగారు ఎకిరాల కృష్ణమాచార్యులు గారు గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తుండేవారు. పూజ్య మాస్టర్ గారు అన్నగారింట్లో ఉంటూ గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ బైపీసీ సైన్స్ గ్రూపులో చేరి 1953లో ఇంటర్ ఉత్తీర్ణులయ్యారు. ఆ సమయంలో కళాశాల విద్యార్థిగా ఆయన జీవితం చాలా విలక్షణంగా ఉండేది. కేవలం ఆయన బాహ్య వేషభాషలు, నడవడిక మాత్రమే కాదు, ఆయన ఆలోచన వైఖరి కూడా ఎంతో నిర్దిష్టంగా ఉండి జీవిత విలువల్ని ఎంతో ఉన్నత ప్రమాణాలతో దర్శింపు చేస్తూ ఉండేది. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి కళాశాలలో చేరిన పూజ్య మాస్టర్ గారు కేవలం విద్యలనే కాదు, బాహ్య ప్రపంచపు తీరుతెన్నులు, లోకం పోకడలు, నేటి యువకుల ఆలోచన వైఖరులు అన్నింటినీ అవగతం చేసుకున్నారు. దిగజారిపోయిన మానవ విలువలపై, ముఖ్యంగా పతనమవుతున్న ఆధునిక యువతపై వారు తీవ్ర పరితాపం చెందారు. ఆధునిక యువత ఎలా ఉద్ధరింపబడతారా అన్న ఆవేదన, వారి ఉన్నతికి తాను ఎలా ఉపకరించగలనా అన్న ఆలోచన వారి హృదయంలో జనించి భవిష్యత్తులో లోకోద్ధరణ అనే సంకల్పం పుష్పించి ఫలించేందుకు ఆ కళాశాల విద్యలోనే అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. ఇంటర్ చదివేటప్పుడు పూజ్య మాస్టర్ గారు కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన విద్యార్థులు పార్టీ చేసుకుంటుంటే ఫెయిల్ అయిన పూజ్య మాస్టర్ గారు కూడా తోటి విద్యార్థులను పిలిచి పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి హాజరైన తోటి విద్యార్థులు, ఫెయిల్ అయ్యావు అయినా పార్టీ ఇస్తున్నావు అని ఎగతాళి చేస్తుంటే భరద్వాజ మాస్టర్ గారు వారికి ఈ విధంగా చురకనంటించారు. అవును మరి, మీలాంటి వాళ్ళకి పాస్ అయ్యే అవకాశం ఎప్పుడో ఒకసారి వచ్చినట్లే నాకు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ అపూర్వ అవకాశం మళ్ళీ రాదనే ఉద్దేశంతోనే ఈ పార్టీ అన్నారు. భరద్వాజ్ గారిని హేళన చేసిన ప్రబుద్ధుల ముఖాలు వెలవెలాపోయేవి. పూజ్య మాస్టర్ గారికి ఉపనయనం 1955వ సంవత్సరం. అవి పూజ్య భరద్వాజ మాస్టర్ గారు గుంటూరులో హిందూ కాలేజీలో ఇంటర్ చదివే రోజులు. అప్పుడే పెద్దన్నయ్య కృష్ణమాచార్యులు గారికి
ద్వితీయ పుత్రుడు భాస్కరాచార్య జన్మించారు. తెల్లగా బొద్దుగా ఎంతో ముద్దుగా ఉన్న ఆ బాబు 15 ఏళ్ల పిల్లవాడైన భరద్వాజ మాస్టర్ గారిని ఎంతగానో ఆకర్షించాడు. వారు ఆ బిడ్డను ఎంతో మురిపెంగా ఎత్తుకు తిప్పుతూ ముద్దులాడుతూ ఆడిస్తూ ఎప్పుడూ ఆ పిల్లవాడితోనే కాలం గడుపుతుండేవారు. అలా 2 ఏండ్ల కాలం గడిచిపోయింది. భరద్వాజ మాస్టర్ గారికి ఇంటర్మీడియట్ పూర్తయింది. 3 కుమారులకు 8వ ఏట ఉపనయనం చేసిన శ్రీమాన్ అనంతాచార్యులు గారు తన 4వ కుమారుడైన భరద్వాజ మాస్టర్ గారికి కూడా అదే విధంగా ఉపనయనం చేయ సంకల్పించారు. అయితే ఉపనయనం ఎందుకు చేసుకోవాలి, దాని ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించేవారు జిజ్ఞాసు అయిన మన భరద్వాజ మాస్టర్ గారు. నయనం అంటే నేత్రం అని అర్థం. అంటే ఇంద్రియాలన్నింటిలోకి నేత్రం అతి ముఖ్యమైనది అని నేత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని శాస్త్రాల్లో చెప్పారు. ఉప అంటే అదనంగా మరొకటి అని అర్థం. ఉపనయనం అంటే పంచేంద్రియాలలో ప్రాముఖ్యత కలిగిన కన్నులు కాక అదనంగా ఇవ్వబడిన మరొక నయనం, అదే జ్ఞాననేత్రం. మనిషిలోని జ్ఞాననేత్రాన్ని మేల్కొలిపి మానవ జీవిత గమ్యమైన మోక్షసిద్ధి వైపు ఆ వ్యక్తిని నడిపింపచేసేదే ఉపనయన క్రతువు. అయితే భరద్వాజ మాస్టర్ గారు ఈ విధంగా ప్రశ్నించారు. ఉపనయనం చేసుకున్న వారందరూ జ్ఞానవంతులు మోక్షగాములు కావాలి కదా, మరి ఎందుకు అవటం లేదు? అలాంటప్పుడు ఆ క్రతువు యొక్క ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. సంస్కారవంతులైన భరద్వాజ మాస్టర్ గారి తండ్రి గారు శ్రీమాన్ అనంతాచార్యులు గారు వారి కుమారుడి విముఖతను నిరసించక, ఒప్పించే ప్రయత్నము చేయక మౌనం వహించారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. భరద్వాజ మాస్టర్ గారిలో మరల ఉపనయన క్రతువును గురించిన ఆలోచనలు మెదిలాయి. ఆ క్రతువులోని అంతరార్థం తెలుసుకోవాలంటే ఉపనయనం చేసుకోవటం అనివార్యం అని భరద్వాజ మాస్టర్ గారు భావించారు. చరిత్రలో ఉపనయనంలోని అంతరార్థం తెలుసుకోవడం కోసం ఉపనయనం చేసుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన పూజ్య భరద్వాజ మాస్టర్ గారు. తండ్రికి తన నిర్ణయాన్ని తెలియజేసిన వెంటనే అనంతాచార్యులు గారు విజయవాడలోని పేరుమోసిన పండితులు జ్యోతిష్కులను పిలిపించి ముహూర్తం నిర్ణయించారు. అంతటి గొప్ప ఉపనయన ముహూర్తం మళ్ళీ సంవత్సరం దాకా లేదని, కనుక ఆ ముహూర్తానికే ఉపనయనం జరిపించాలని నిర్ణయించబడింది. అంతటి ఉద్దండ పండితులు పెట్టిన గొప్ప ముహూర్తానికే పూజ్య మాస్టర్ గారి మమతను చూరగొన్న వారి పెద్దన్నయ్య కుమారుడు భాస్కరాచార్య అనారోగ్యంతో కాలం చేయటంతో పూజ్య మాస్టర్ గారి అంతఃకరణలో చెలరేగిన ఆలోచన అంతా ప్రతి ఒక్కరికి ఏదో ఒకనాడు తారసిల్లే ఈ మృత్యువు యొక్క తత్వరహస్యం ఏమిటి, జీవన్మరణాలకు మూలమెక్కడా అన్న అంశంపై కేంద్రీకృతమైంది. తండ్రి గారి నుండి వారసత్వంగా పొందిన వారి అసాధారణ వ్యక్తిత్వం ఈ విషాదకర సంఘటనకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన రీతిలో స్పందించింది. ఈ విషాదకర సన్నివేశం వారిని సాధారణ మానవుని వలె కృంగదీయలేదు. కాలాంతరంలో ఆ బాధను మరిచిపోయేలా కూడా చేయలేదు. సృష్టి మూలతత్వాన్ని తరచి తర్కించి సత్యాన్ని గ్రహించేందుకు చేసిన అన్వేషణలో జవాబుల కోసం వారు ఏ ఆధ్యాత్మిక గ్రంథాలను సమీక్షించలేదు. తన అత్యంత నిశితమైన అంతఃచక్షువులతో తనకై తానే ఎన్నో విధాలుగా శోధించి తెలుసుకునేందుకు భరద్వాజ మాస్టర్ గారిలో ప్రయత్నం ఆరంభమైంది. సృష్టి తత్వాన్ని తెలుసుకోవాలనే ఆశయ సాధనకై అవిశ్రాంతంగా సాగిన వారి ప్రయాణంలో 6 సంవత్సరాల సుదీర్ఘకాలం గడిచిపోయింది. ఈ కాలమంతా వారి మనసు చేసిన పరిశోధనంతా ప్రశ్నలమయమే. ఆ ప్రశ్నలకు స్ఫురించిన ఎన్నో సమాధానాలు తర్వాత వారు చదివిన అనేక గ్రంథాలలో సమన్వయపడటం వారినెంతో ఆశ్చర్యపరిచింది. సమాధానపడని మరెన్నో ప్రశ్నలు, ఎన్నో భావనలు, భావాతీత స్థితులలో కలిగే దివ్యానుభూతులు, వ్యక్తంలో నుండి అవ్యక్తం వైపుకు నడిచింది వారి ప్రయాణం.
దృశ్యంలో నుండి అదృశ్యం వైపుకు సాగింది వారి సత్యశోధన ప్రవాహం. భ్రమాని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని, ఇన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని? మాయా మాయా దీపమను వేదాంతం తెలుసు, శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఉండేదెవ్వడిడలేడని తెలుసు, తెలుసు ఇది నీటి మూటని, తెలుసులే గాలి మేడని, తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని, తెలుసు ఒట్టిపై ఉన్నదంత ఉష్కాకి అని, అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటాము దేనికని? మాయ మాయ మాయ. ఈ 6 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 1957లో పూజ్య మాస్టర్ గారు గుంటూరు హిందూ కాలేజీ నుంచి డిగ్రీ కూడా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత 1959లో ఎంఏ ఇంగ్లీష్ కూడా ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులయ్యారు. అదే సంవత్సరం 1959లోనే 21 సంవత్సరాల లేలేత ప్రాయంలోనే ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఆంగ్లోపన్యాసులుగా ఉద్యోగంలో చేరారు. ఇక్కడనే వారు ఆశించిన శోధించిన సత్యం అవగతమయ్యే సమయం ఆసన్నమైంది. ఒంగోలు శర్మ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో పూజ్య మాస్టర్ గారు తన సహోపాధ్యాయుడైన ప్రసాద్ గారితో కలిసి సంతపేటలోని ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఉపనయన ఘట్టంతో ఆరంభమైన ఆయన సత్యాన్వేషణ అంతర్మథనం నిరంతరం కొనసాగుతూ ఉన్న రోజుల్లో వారు తరచూ తన తీరిక సమయాలలో ఊరి బయటకు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నడుస్తూ తన ఆలోచనలలో నిమగ్నులై ఉండేవారు. ఒకరోజు సాయంత్రం వేళ వారు ఎప్పటిలాగానే ఒంటరిగా ఊరి బయట నడుస్తుండగా ఉన్నట్లుండి తలలో పెద్ద శబ్దమై మనసంతా నిరామయమై ప్రగాఢమైన శాంతి అనుభవమైంది. ఏళ్ల తరబడి కొనసాగిన అంతర్మథనం ఆగిపోయింది. జనమరణాలపై సృష్టితత్వంపై వారి మనసులో కొనసాగిన ప్రశ్నల పరంపర ఒక్కసారిగా అంతమై సకల ప్రశ్నలు సమాధానపడ్డాయి. వారి పరిశోధన అంతమైంది. సకల విశ్వాన్ని పాలిస్తున్న మహాశక్తిని గురించిన అవగాహన వారి ఆంతర్యంలో అవగతమైంది. ఈ అద్భుతమైన అనుభవంతో పూజ్య మాస్టర్ గారి జీవనశైలిలో పూర్తిగా మార్పు వచ్చింది. వారి ఆలోచన విధానం మరో విధంగా మలుపు తిరిగింది. మనందరికీ తెలిసినట్లు 1963లో సాయినాథుడి యొక్క విశ్వచైతన్యానుభూతితో మాస్టర్ గారు విశ్వచైతన్యంతో లీనమయ్యారు అని మనం అనుకుంటున్నాం. కానీ వారు 1961లో ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కాలేజీలో పనిచేస్తున్నప్పుడే ఊరి బయటకు వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు ఈ విధంగా వారి తలలో పెద్ద శబ్దం అవ్వటం, వారు విశ్వచైతన్యంతో లింకప్ అవ్వటం జరిగిపోయింది. కాబట్టి ఈ ఘట్టం భరద్వాజ్ మాస్టర్ గారి జీవితంలో ఒక ప్రధాన ఘట్టంగా చెప్పుకోవచ్చు.